ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో నాయకులు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీలు మారుతూ ఉంటున్నారని, కానీ కొల్లాబత్తుల అప్పారావు పార్టీ పట్ల కనబరిచిన విధేయతకు పార్టీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టిందని విశ్రాంత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహిపాల్ పేర్కొన్నారు. కాకినాడ సచితాపురంలో నివాసం ఉంటూ కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగి ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా కొల్లాబత్తుల అప్పారావును సచితాపురంలో దళిత హక్కుల పోరాట సమితి, అంబేద్కర్ యువజన సంఘం, గ్రామ ప్రజలు, భవన నిర్మాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సన్మాన సమావేశం జరిగింది. సమావేశానికి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఈడీ వి మహిపాల్ హాజరయ్యారు. వి మహిపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో నాయకులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీలు మారుతూ ఉంటున్నారని, కానీ కొల్లాబత్తుల అప్పారావు పార్టీ పట్ల విధేయత వినయంతో చిత్తశుద్ధిగా ఒకే పార్టీలో కొనసాగారని, వారిని పార్టీ గుర్తించడం పట్ల ఈ రోజు ఈ కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారని అన్నారు. సన్మాన గ్రహీత ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు మాట్లాడుతూ పార్టీ స్థాపితం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రయాణం చేశానని, ఈ ప్రయాణంలో అనేక అవమానాలు, ఒత్తిడులు, తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయినా పార్టీ పట్ల గౌరవంతో పార్టీని నమ్ముకుని ముందుకు వెళ్లానని, నాపై పార్టీకున్న విశ్వాసంతో నన్ను గుర్తించి నాకు ఈ పదవి అప్పజెప్పిందని అన్నారు. ఈ డైరెక్టర్ పదవి నాకు రావడానికి సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన తెలియజేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికైన కొల్లాబత్తుల అప్పారావు ఘన ఆత్మీయ సన్మానం జరిగింది. ముందుగా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఆయనను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బచ్చుల చంద్రశేఖర్, కోనాల కృష్ణ, ముంజూరుపు శ్రీరాములు, ఇందుల రాజశేఖర్, రాష్ట్ర మాల సంఘాల వర్కింగ్ జేఏసీ చైర్మన్ పండు అశోక్ కుమార్, పలివెల రవి, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, కౌజు నెహ్రూ, బత్తుల శామ్యూల్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రచించిన రాజ్యాంగంలో మనకి హక్కుల ప్రభావమే ఏదో మానవుని అర్థం చెప్పాలి. ఎప్పుడు మాత్రమే వ్యక్తికి రాష్ట్ర స్థాయి గుర్తింపు రావాలి. సో దీన్ని వెనుకోవడానికి హస్తకర్త కాదు సార్, అంబేద్కర్ గారు, అంబేద్కర్ కూడా ఆయన నమస్కరించాలి, స్మరించాలి, ఆయన వాళ్ళు అర్పించాలి. నా వాళ్ళు అధికారాన్ని చేపడుతూ మాత్రమే నా జాతి బాగుపడుతుంది ఆయన నినాదం ఏమైపోతుందో ఆ నినాదం యొక్క ప్రభావమే ఈరోజు అప్పారావు గారికి ఎన్ని గంటలకి ఎక్కడికైనా అడగదు, ఎన్ని గంటలకి రమ్మన్నారో చెప్తారు. 3 గంటలకంటే లేపి పడుకోతే చూస్తారు కదా. అలా ఎల్లుండి గురించి పార్టీ గుర్తించింది, ఆ సమస్యలు గుర్తించింది. ఈరోజు డైరెక్టర్ అధ్యక్షులు అధికారులు కూడా దేవుడు కూడా సహాయం చేశాడు. మరొకటిగా ఏదైనా సరే నాకు ఇచ్చిన పనులే కేవలం ఓట్లు ఇవ్వడానికి లేకపోతే అభివృద్ధికే కాదండి, మనిషి చేయాలనుకున్న ఏదైనా చేయగలరు. నాకు నిర్ణయం చెప్తాను. నాకు ఇచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా ఎస్సీ హాస్టల్లో కానీ, ఎస్సీ విద్యార్థులు చదివే స్కూల్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, కాకినాడనే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి నది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటికి నాకు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పార్టీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు ఒక పాత జీపుడు కొనుక్కొని ఎక్కడ ఎస్సీ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ 5 పోలీసు వాళ్ళు అడ్డుకున్నా సరే కార్యక్రమాలు చేసి పేపర్లో వేసుకుని కేసు పెట్టించుకుని వచ్చారు. మనలో ఒకరైన వారిని మనం గుర్తించాలి. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఏ అవసరం వచ్చినా అవసరతను బట్టి మన కార్పొరేషన్ గారికి మన సమస్యలు తెలుసుకునే విధంగా ఉండే విధంగానే మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇలాంటి పదవులు మరిన్ని ఉన్నతమైన స్థితికి చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏ సమస్యలు వచ్చినా సమస్యను వెనువెంటనే పరిష్కరించే దిశగా వెళ్ళాలి తప్ప అది జాప్యం చేసుకున్నా, నిర్లక్ష్యం చేసుకోకుండా తన దృష్టికి వచ్చినవన్నీ కూడా వెనువెంటనే పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి యువజన సంఘం తరఫున, గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున కోరుతా ఉన్నాను. అలాగే ఈ సమావేశానికి మనందరూ చక్కగా హాజరవడం జరిగింది. ఇప్పుడు సన్మానం ప్రారంభమవుతుంది. ఒక మంచి చెడులో కానీ, ఎవరినైనా ఆదుకోవడంలో కానీ, ఎవరి మీద ప్రేమ చూపించడంలో కానీ, ఒకవేళ ఎవరైనా మన మీద ఏమైనా దానికి కూడా సమాధానం చెప్పి పెద్దలు మన అచ్చపల్లి గ్రామంలో ఉండడం మనకు చాలా సంతోషం. మరి ఈ సంతోషమైన వార్త ఏంటంటే ఈ ఎలక్షన్ కూటమి జరగడం, ఈ కూటమిలో కష్టపడ్డ మాకు లాంటి కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు,
మోడీ గారు పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అంటే మీకు విడమరి చెప్తున్నాను, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అంటే చిన్నది కాదు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అసలు ఇంచుమించు 5-8 కోట్ల మంది జనాభాకి డైరెక్టర్ కింద లెక్క. ఇప్పటికీ కూడా అనుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. అక్కడ ఒక సీఎం ఉంటారు, ఇక్కడ సీఎం ఉంటారు. కానీ అందులో భాగంగా మన కాకినాడ జిల్లా ఎస్ఎస్ స్థాపం గ్రామం నుంచి కొల్లాబత్తుల అప్పారావు గారికి మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇవ్వడం మనందరికీ సంతోషం.